నా పేరు నరేంద్ర, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి. జూలై 24వ తేదీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, ఏఐడిఎస్ఓ, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ వంటి వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏదైతే ఈరోజు విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో చేస్తున్నటువంటి నీట్ పరీక్షా పత్రం లీకేజీకి పూర్తి బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి తీసుకొని రాజీనామా చేయాలనే దాని మీద ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన ఢిల్లీలో జరుగుతూ ఉంది. దీనిపైన ఈరోజు వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జూలై 24వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ యొక్క బంద్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బంద్కి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ మరియు ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా సంపూర్ణ మద్దతుగా ఈ బంద్కి తెలియజేయాలి అని కోరుకుంటా ఉన్నాం. మనం చూస్తున్నాము, నేడు విద్యార్థులు అందరూ కూడా స్వచ్ఛందంగా తమ యొక్క సమస్యల మీద శాంతియుతంగా చేపడుతున్నటువంటి నిరసన ప్రదర్శనని ఈరోజు అత్యంత అప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వము పోలీసుల ద్వారా వాటిని అడ్డుకునే విధంగా లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్లు అనే వాటితో ఈరోజు వందల మంది విద్యార్థుల మీద గాయాలు పాటుపడే విధంగా చర్యలు జరిగాయి. దేశవ్యాప్తంగా కూడా ఒకే ఒక డిమాండ్, ఎన్టీఏ ఏదైతే ఒకే దేశం ఒకే పరీక్ష అనే పేరుతో 20 లక్షల కోట్ల రూపాయలకి కొంతమంది ప్రయోజనాలు చేకూర్చే విధంగా చేస్తున్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ 10 ఏళ్ళ 89 పేపర్లు లీకేజ్ పాల్పడినటువంటి ఈ చర్యలను ఖండిస్తూ ఈ యొక్క విద్యార్థులు చేపడుతున్నటువంటి ఈ ఎన్టీఏ రద్దును, అదేవిధంగానే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్లకి పూర్తి మద్దతుగా వామపక్ష విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కూడా ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ పిలుపునిస్తూ కార్యక్రమం చేపడుతుంది. దీనికి ప్రజలందరూ కూడా, విద్యార్థులు, విద్యావేత్తలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలనేటువంటిది మేము ప్రజలను కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.